నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. డయాబెటీస్ అనేది ఒకప్పుడు ఎక్కువగా పెద్దవాళ్ళకే వస్తూ ఉండేది. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న వాళ్ళకు కూడా వస్తూ ఉంది. అయితే లక్షణాలు అంటే ఏ విధంగా కనిపిస్తూ ఉంటాయి? డాక్టర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రెజెంట్ మనతో ఉన్నారు న్యాచురోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ కుమార్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చిన్న ఏజ్ కానించి డయాబెటీస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు వస్తుందంటారండి? యాక్చువల్లీ చిన్న పిల్లలకు రావడం నార్మల్‌గా యాజ్ పర్ మెడికల్ సైన్స్ వి సే ఇట్ ఈస్ టైప్ 1 డయాబెటిస్. మీన్స్ ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి నార్మల్‌గా వాళ్ళకు బ్లడ్ ద్వారా ట్రాన్స్మిట్ అయిపోతాయి. సో, ఆ పిల్లలు పుట్టంగానే కూడా వాళ్ళకి టెస్ట్ చేస్తే కూడా వాళ్ళకు తెలిసిపోతాయి అన్నమాట అప్పటికి. వెదర్ దే ఆర్ హావింగ్ డయాబెటిస్ ఆర్ నాట్. దట్ ఈస్ వన్. బట్ అడల్ట్ ప్రకారంగా మనం చూస్తే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. Actually, after coming to certain age, when frequently on daily basis మనకు ఆహారం ద్వారా హైయర్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటేక్ జరిగితే ఉంటే అప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా ద పర్సన్ విల్ బికమ్ ద డయాబెటీస్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే. నెంబర్ 2 is maybe stress level is very high, tension level is very high, you are always staying in the tension or you are living with the stressful lifestyle. ఈవెన్ దానివల్ల కూడా కొంతమందికి డయాబెటీస్ వచ్చేస్తాయి. అండ్ అక్కడ మామూలుగా చూస్తే దిస్ టైప్ 2 డయాబెటీస్ ఈజ్ వెరీ కామన్ నౌ డేస్. సో ఎవ్రీ అవుట్ ఆఫ్ 4 యు ఆర్ గెటింగ్ 3 మెంబర్స్ ఇంటూ డయాబెటీస్. సో అక్కడ ఆ విధానంగా చూస్తే నౌ దిస్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బీ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అన్నమాట. బట్ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హౌ మచ్ గ్లూకోజ్ ఇంటేక్ వీఆర్ టేకింగ్ పర్ డే. మనం డైలీ బేసిస్లో ఎంత గ్లూకోజ్ మనం కన్జంప్షన్ చేస్తున్నాం, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ ఒకరికి అర్థమైతే సో దే కెన్ కంట్రోల్ దెమ్ సెల్ఫ్. అది ఎలా ఉంది అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ యు ఆర్ టేకింగ్ ఎ కప్ ఆఫ్ టీ, యు ఆర్ గెటింగ్ 5 grams ఆఫ్ షుగర్ అండ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ 4 idlis ఇన్ ద బ్రేక్ఫాస్ట్ అప్పుడు మీకు అరౌండ్ 40 grams యు ఆర్ గెటింగ్. అండ్ లంచ్కి వచ్చేసరికి అరౌండ్ 300 grams. ఇఫ్ యూ థింక్ ఆఫ్ అనదర్ టీ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఇట్ ఈస్ అరౌండ్ అనదర్ 5 grams. అండ్ నైట్ డిన్నర్ ఇట్ ఈస్ and let us say around 200 to 250 grams. So all total ga manam chuste we are crossing more than 700 grams in a day, including all, maybe your breakfast, maybe your tea and your tiffin and everything. Okay. But body requirement enta manam adi chuskovalsina vishayam akkada. Body requirement is only 5 grams for one day. Okay. And whereas we are consuming more than 700 grams, more than 600 grams we are consuming per day. మళ్ళీ ఆ బ్లడ్ గ్లూకోజ్ అన్నీ ఎక్కడికి వెళ్తాయి తర్వాత. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ అవుట్పుట్ చాలా తక్కువ. ఎక్కడ యాక్చువల్లీ యాజ్ పర్ మెడికల్ సైన్స్ 1 లీటర్ బ్లడ్కు ఓన్లీ 1 gram ఉండాలి. ఓకే. ఓన్లీ 1 gram కావాలి పర్ డే. ఓకే. సో 5 liters బ్లడ్ నార్మల్గా యావరేజ్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంచెం హెవీ పర్సనాలిటీ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఈ 5 liters బ్లడ్కు ఓన్లీ 5 grams కావాలి షుగర్. సో ఈ లెవెల్ ఎప్పుడైనా సరే ఎక్కువ అయిపోతే అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ 2 times ఎక్సర్సైజ్ ఇన్ ఎ డే, మార్నింగ్ అండ్ ఈవినింగ్, యు ఆర్ లూజింగ్ అరౌండ్ 30 grams. అండ్ బై యూరిన్ అండ్ బై స్టూల్ ఆల్సో వీఆర్ లూజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఓన్లీ ఫ్యూ అమౌంట్. సో దట్ ఈస్ లెట్ us say అరౌండ్ 10 to 15 grams వీఆర్ లూజింగ్. ఓకే. ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎక్సెసివ్ స్వెటింగ్ దాని ద్వారా కూడా ఒక 10 to 15 grams మనకు తగ్గుతుంది. అంటే మనకు ఎంత మిగిలినది షుగర్ లెవెల్ అది మొత్తం మన బ్లడ్కు వెళ్ళిపోతాయి అండ్ తిరుగుతూనే ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ రెగ్యులర్లీ హ్యాపెనింగ్ అప్పుడు ఏమవుతుందంటే ద పర్సన్ విల్ బికమ్ డయాబెటిక్. ఓకే. సపోజ్ లెట్స్ సే అప్ టు సమ్ ఎక్స్టెంట్ మనకు వచ్చింది. ఆ తర్వాత ఏమవుతుందంటే అగైన్ వీఆర్ ఇన్ టు ద పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. సో నార్మలీ మనం చేయాల్సింది ఏంటంటే డైలీ 1 hour ఎక్సర్సైజ్, 7 to 8 hours స్లీప్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రతిరోజు కనీసం మనం తీసుకున్న ఆహారంలో మనం గ్లూకోజ్ తగ్గించాలని చూసుకోవాలి. ఈ 3కు మనం ఇంపార్టెన్స్ ఇచ్చామనుకో దెన్ పర్ఫెక్ట్లీ మీరు ఏ మెడిసిన్ లేక మీరు డయాబెటీస్కు కంట్రోల్కు తీసుకురావచ్చు. అండ్ మీరు ఈవెన్ టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు, ఈవెన్ ఇన్సులిన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని విధాలుగా మనకు కంట్రోల్ చేయొచ్చు. అండ్ అనదర్ థింగ్ ఈజ్ లెట్ us say somebody is become type 1 in ఫ్యూచర్ కొంతమంది కూడా type 1గా మారిపోతాయి. సో దట్ డిపెండ్ అపాన్ ద బాడీ స్ట్రక్చర్. ఓకే. దర్ లైఫ్ స్టైల్ బాడీ స్ట్రక్చర్ బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే మనము సపోజ్ ఇన్ ఫ్యూచర్ లెట్ us say యువర్ టాబ్లెట్స్ ఈజ్ నాట్ వర్కింగ్, ఇట్ ఈస్ బికమ్ అవుట్డేటెడ్, తర్వాత అగైన్ డాక్టర్ సజెస్ట్ అబౌట్ ద ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోక ముందే కూడా ఒకరు ఈ విషయం పాటిస్తే కూడా వాళ్ళకు
100 to 100% వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే లైక్ దే హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ స్టైల్ బికాజ్ దిస్ ఇస్ ద లైఫ్ స్టైల్ డిసార్డర్. ఓకే, సో మనం లైఫ్ స్టైల్ అగైన్ మార్చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ బికమ్ నార్మల్. సో లైఫ్ స్టైల్ మార్చాలంటే ఏ విధానంగా మార్చాలి, బట్ ప్రతి ఒక్క టైప్ ఆఫ్ డయాబెటీస్కు మనం ఒకే రకంగా లైఫ్ స్టైల్ మార్చేస్తే సరిపోదు, బట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. సో మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ ఫర్ టైప్ 2 ఐఎమ్ టెలింగ్, టైప్ 1కి స్పెషల్లీ దే హ్యావ్ టు గో ఫర్ ఏ స్పెషల్ కన్సల్టేషన్, దెన్ దట్ ఈస్ పాసిబుల్. లేకపోతే టైప్ 2కి అయితే నేను చెప్పిన చిట్కా ఒకరు పాటిస్తే కూడా వాళ్ళకు డయాబెటీస్ లెవెల్ నార్మల్. అంటే ఎన్ని టైప్స్ ఉంటాయండి దీనిలో నార్మల్గా చాలా టైప్ ఉన్నాయి, బట్ జనరల్లీ ఇన్ ద జనరల్ ప్రాక్టీస్ ఐ హ్యావ్ సీన్ అరౌండ్ 3 types. ఓకే, 3 types వెరీ కామన్, ఎక్కువ మందికి వస్తున్నాయి. వన్ ఈజ్ ద టైప్ 1, other one is type 2, and 1.5 also is there. So this 3 actually. So this 3 type 1 type 2 చాలా ఎక్కువ, ఓకే, అండ్ 1.5 ఈజ్ తక్కువ అన్నమాట. ఈ విధంగా మనం ఆలోచించాలి. అండ్ ఎక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరు ఇన్సులిన్ తీసుకోవాల్సిన కూడా అవసరం లేదు, బట్ వాళ్ళ కరెక్ట్గా ఆలోచిస్తే ఇది జరుగుతాయి అన్నమాట. అండ్ ఇఫ్ దే చేంజ్ ద లైఫ్ స్టైల్, వాళ్ళకు అసలు మెడిసినే అవసరం లేదు. సో ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలంటే వాట్ ఈస్ ద ఫుడ్ ప్యాటర్న్ అండ్ వాట్ ఈస్ ద లైఫ్ స్టైల్. ఓకే, సో హియర్ ఫుడ్ ప్యాటర్న్ నేను చెప్పేస్తాను. ఆల్రెడీ లైఫ్ స్టైల్ చెప్పాను, లైక్ 7 to 8 hours స్లీప్, 1 hour ఎక్సర్సైజ్ ఇన్ ఎ డే. అపార్ట్ ఫ్రమ్ దట్ గుడ్ ఫుడ్. ఈ ఫుడ్ ప్యాటర్న్ మాత్రం లెఫ్ట్ ఓవర్. సో ఫుడ్ ప్యాటర్న్ మార్చాలంటే యాక్చువల్లీ ఇఫ్ సంబడి ఈజ్ సఫరింగ్ విత్ ద టైప్ 1 డయాబెటీస్, దెన్ దే హ్యావ్ టు కమ్ టు 8 hours గ్యాప్ ఫుడ్. మార్నింగ్ ఒకసారి అండ్ ఈవినింగ్ ఒకసారి, ఇన్ బిట్వీన్ దే మస్ట్ హ్యావ్ 8 hours గ్యాప్. దట్ ఈస్ నంబర్ 1. ఓకే. నంబర్ 2, అక్కడ ఏం చేయాలంటే డిహైడ్రేట్ అవ్వకుంటే చూసుకోవాలి మనం. బికాజ్ సపోజ్ 8 hours గ్యాప్ ఇచ్చారు, మీరు సరిగా నీళ్ళు తాగట్లేదు, మీకు చక్కెర వచ్చి మీరు పడిపోతారు, ఎక్కడైనా సరే షుగర్ లెవెల్ తగ్గిపోవచ్చు, మీకు డిహైడ్రేషన్ అయితే చాలా కష్టం అవుతుంది. సో డిహైడ్రేషన్ రానియకూడదు మనకి. సో ఎవ్రీ 1 hourకు ఒక్కొక్కసారి వాటర్ తాగుతూనే ఉండాలి, దెన్ యూ కెన్ మేనేజ్. ఓకే, సో 8 hours గ్యాప్ ఇవ్వాలి, 2 times ఫుడ్ తీసుకోవాలి. 2 times ఫుడ్లు 1 time ఫస్ట్ టైం ఫుడ్ ఎలా ఉండాలంటే లైక్ పొద్దున మీరు లేవంకనే ఒక 10 ml కోకోనట్ ఆయిల్ తాగాలి. ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు గివ్ అరౌండ్ half an hour to 1 hour గ్యాప్. 1 hour గ్యాప్ తర్వాత యూ కెన్ టేక్ యువర్ ఫస్ట్ టైం ఫుడ్, అండ్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు గివ్ 8 hours గ్యాప్, దెన్ సెకండ్ టైం ఫుడ్. ఓకే, ఓన్లీ 2 times ఫుడ్ పర్ డే. అండ్ సెకండ్ టైం ఫుడ్ మనకు సూర్యాస్తకి ముందే తీసుకోవాలి. సో దిస్ ఈస్ ద ఫుడ్ ప్యాటర్న్. అండ్ అందరికీ క్వశ్చన్ అక్కడ ఏమొస్తుందంటే వాట్ ఆర్ దోస్ ఫుడ్ అని వస్తుంది. సో ఇక్కడ ఐ విల్ సే లైక్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ 2 times మిల్లెట్ డిషెస్, ఎనీథింగ్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ మిల్లెట్. మిల్లెట్లు మనకు అండుకొరాలు, కొరాలు అండ్ సాంబులు, ఈ 3 అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇన్కేస్ ఎట్లా కాదు అంటే అప్పుడు ఏమవుతుందంటే దే క్యాన్ టేక్ లైక్ మార్నింగ్ 50% ఫ్రూట్స్ అండ్ 50% నార్మల్ ఫుడ్, అండ్ అగైన్ 8 hours గ్యాప్, సెకండ్ టైం ఆల్సో 50% వెజిటేబుల్ అండ్ 50% మిల్లెట్. ఓకే, సో లైక్ దట్ దే కెన్ టేక్. ఓకే, లేకపోతే సపోజ్ మిల్లెట్ అంబాలి తీసుకున్నారంటే దే కెన్ టేక్ 2 times మిల్లెట్ అంబాలి విదౌట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అదర్ ఐటమ్స్. ఓకే, దాంతోపాటు కొంచెం వెజిటేబుల్స్ కానీ లేకపోతే పప్పు కానీ చార కానీ వెజిటేబుల్ కూర కానీ అది అన్నీ తినొచ్చు. అండ్ దే హ్యావ్ టు క్విట్ ఆల్ సార్ట్ ఆఫ్ ఐటమ్స్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ మిల్క్ అనమాట. మిల్క్ మేడ్ ఐటమ్స్ ఆపేయాలి, అక్కడ కంప్లీట్ ఆపేయాలి మిల్క్ మేడ్ ఐటమ్స్. ఓన్లీ ఎక్సెప్ట్ బటర్ మిల్క్ దే హ్యావ్ టు స్టాప్ ఎవ్రీథింగ్. సో ఓన్లీ బటర్ మిల్క్ తీసుకోవచ్చు, మిగతా ఇంకా మిల్క్ సంబంధించి తీసుకోవద్దు. like maybe paneer, maybe milk, otherwise maybe payasam, maybe some sort of sweets. Okay, so all these items completely aapale. And refined food anni aapale, like refined oil, refined rice, all these items aapale పూర్తిగా. Okay, so then they have to come to the normal within 3 days of time. ఓన్లీ 3 రోజు టైం పడుతుంది అనమాట. ఓన్లీ 3 days ఆఫ్ టైంలో ఒకరికి ఈ బ్లడ్ షుగర్ లెవెల్ నార్మలైజ్ అవుతుంది. ఇఫ్ దే ఆర్ ఇన్ టు టైప్ 1 డయాబెటీస్, దే హ్యావ్ టు టేక్ ఏ కన్సల్టేషన్, special consultation for that, because it will take time to explain everything, whole things for them. Thank you so much, Dr. Thank you.